హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. రోజ్ యాపిల్ అండి ఇది. రోజ్ యాపిల్, ఈ ట్రీ పేరు వచ్చి రోజ్ యాపిల్. ఇక పిండి దశలో ఇలా ఉంటాయండి కాయలు. పండు అయిన తర్వాత గులాబీ పువ్వు స్మెల్లో గులాబీ పువ్వు టేస్ట్ ఉంటుంది అనమాట అండి. ఇది సేమ్ మన గులాబీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇది మా దగ్గర మదర్ అండి. ఇది ఈ రకంగా కాయలు కాసింది. మేము కూడా చూడండి అలాగ కవర్లకి ఉడతలకు దొరకకుండా, పక్షులకు దొరకకుండా అలా కవర్లు ప్యాక్ చేసుకున్నాము. అదే రకంగా మీరు కవర్కి చిన్న చిన్న సూదితో హోల్స్ పెట్టుకుని లోపల ఆవిరి పుట్టకుండా బయటకు వచ్చేలాగా గాలి తగిలేలాగా పెట్టుకోండి. పండేకి కానీ ఉడతలు కానీ పక్షులు కానీ పాడు చేయకుండా ఉంటాయి. ఈ రకంగా మీరు రోజు యాపిల్ ఇప్పుడు మా దగ్గర చాలామంది కొన్ని మొక్కలు కొన్నారు, పెంచుతున్నారు. పెంచే వాళ్ళందరూ కూడా ఈ జాగ్రత్త తీసుకుంటే ఈ సీజన్లో ఈ పళ్ళు మీకు అందుబాటులో దొరుకుతాయి. లేదు మీ పనిలో మీరుంటే పక్షులు, ఉడతలు, అనేక రకాల జీవరాశులు వాటికి కావాల్సిన ఆకలి కోసం వాటి పనిలో అవి ఉంటాయన్నమాట అండి. దయించండి, కాపు కూడా చాలా బాగా వచ్చింది. ఇది చాలా మంచి రకం రోజ్ యాపిల్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెరైటీ అనమాట అండి. ఇది ఫామ్ హౌస్ల వారు కంపల్సరీ పెంచండి. కుండీల్లో కొంచెం స్లోగా లేట్గా వస్తాయి, గ్రౌండ్లో అయితే మాత్రం చాలా బాగా వస్తాయి అనమాట అండి. ఈ చెట్టు వయసు వచ్చి దాదాపు 7 సంవత్సరాలండి. ఇది 7 years ఇది. కాబట్టి ఇలాగ ఇంత వయసు వచ్చేదాకా పెంచుకుంటే కాయలు ఆశించవచ్చు. భూమిలో పాతిన ఏడాదికి 6 నెలలకి, ఏడాదిన్నరకి, 2 ఏళ్ళకి రావాలంటే రావండి. ప్రతి ఒక్కరు కూడా భూములు గ్రౌండ్లో కనీసం 2 మీటర్లు రూట్ పెరగాలి, పైన కొమ్మలు ఎంత బ్రాంచెస్ రావాలి. ఈ రకంగా వస్తే అప్పుడు కాయలు కాయడానికి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయన్నమాట. అంతేగానండి ఇలా భూమిలో పెట్టేసి కాయలు కాయలేదంటే కుదరదు, రావు కూడా. పైగా మొక్క ఇచ్చేంత వరకు మా బాధ్యత, మొక్కను పెంచి పోషించుకోవాల్సింది మీ బాధ్యత. అంతే అండి. చూడండి, ఇక ఈ కొమ్మ చూడండి కాపు ఎలా దిగిందో. ఇదిగోండి చిన్న బట్స్ కాడి నుంచి కాయల వరకు ఉన్నాయంటే 2-3 దపాలుగా వస్తాయన్నమాట అండి. చూసారు కదా, అది అలా ఇంట్రెస్ట్గా పెంచుకోండి. మొక్క పెంచడం ఒక ఆర్ట్. ఇచ్చినోడి మీద బ్లైమ్ చేయకూడదు. మేము మొక్కని రకంగా అందిస్తాం, అంతవరకే. మా ఊరు నుంచి మీ ఊరు పంపుతాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఈ మొక్కను మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మొక్కను పెంచుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని మీ దగ్గర మొక్కలు కొన్నామని అంటే నేనేం దేవుడిని కాదండి. మీ భూమిలో మీ మొక్కని మీరు పెంచుకోవాలి, అంతవరకే. అంతేగాని మొక్క ఇచ్చినోడి మీదకే మీరు ఇచ్చారు, కాయలు కాయలేదు, మీరు ఇచ్చారు, నీరసంగా ఉంది, మీరు ఇచ్చారు, చచ్చిపోయింది. ప్రతి మొక్కకి కావాల్సిన ఫీడింగ్ చేయాలండి. తగినంత ఫీడింగ్ చేయాలి, తగినంత స్ప్రేయింగ్ చేసుకోవాలి, మంచి వాతావరణం ఉండాలి. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడి పువ్వులు అనేవి, కాయలు అనేవి తయారవుతాయి. ఈ లోగల తేనెటీగలు వచ్చి పాలినేషన్ చేస్తే ఎక్కువ కాయలు వస్తాయన్నమాట. అంతేగానండి మమ్మల్ని బ్లైమ్ చేయకూడదు. దయించి మొక్కలు కొనుక్కోండి, పెంచుకోండి. పెంచడం మీ బాధ్యత, అదొకటి గుర్తెరగండి అంతే. నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. కంపల్సరీ ప్యాకింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా ప్యాకింగ్ చేసుకోండి.